సో నిన్న నేను చార్మినార్ షాపింగ్కి వెళ్ళాను కదా. ఈ వీడియోలో నేను అక్కడ చార్మినార్లో ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను. ఈ సారీస్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఏమంటారంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు కదా. లెహంగా కింద కన్వర్ట్ చేద్దామని చెప్పి, లెహంగాకి అయితే స్టిఫ్ ఉంటే మంచిగా గేరాలంతా బుట్ట బొమ్మలా అనిపిస్తాం అనమాట. శారీ తీసుకున్నాం కదా అని చెప్పి బ్లౌజులు కూడా చూసామన్నమాట. సో వీటికి కూడా పెద్ద పెద్ద స్టోరీస్ నడిచి 1600 అని అక్కడ ఓ డిస్కషన్ అనమాట. వరే బాబు నాకు వద్దురా నీ బ్లౌజ్, మేము వేరే షాప్కి వెళ్తామన్నా. అప్పుడేమో ఇది ట్రెండ్, ఇప్పుడేమో ఇది బిస్కెట్. కొన్ని చిన్న చిన్న బ్యాగులు అవన్నీ తీసుకుని అవన్నీ చూపిస్తాం. అంటే అట్లాంటి షాప్స్ దగ్గర కూడా బార్గెనింగ్ చేయకపోతే మన స్కిల్స్ ఎక్కడ బయట పెడతాం చెప్పండి మీరైనా. మేము వెళ్ళేటప్పుడు ఊపుకుంటా పోయినాం అనమాట, బ్యాగులు ఏం పట్టుకోపోకుండా. బేసిక్ గా మేము ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఉమెన్ వర్క్ చేస్తున్నా, కొంచెం ముస్లింలు వర్క్ చేస్తున్నా సరే మేము వాళ్ళ దగ్గరే 90% 99% తీసుకుంటాము. అలాగే బోల్డ్ ఎన్ని బ్యాగులు ఉన్నాయి. ఇంటి నిండా బ్యాగులు అయిపోయాక మా మమ్మీ పెట్టుకుంటారు షాప్, బ్యాగుల షాప్ ఒకటి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నిన్న నేను చార్మినార్ షాపింగ్కి వెళ్ళాను కదా. ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఆ వీడియోలో చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో నేను అక్కడ చార్మినార్లో ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను. శారీస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ శారీస్ చూపిస్తాను. నేను 3 తీసుకున్నాను. సో దీని ప్రైజెస్ కూడా చెప్పేస్తాను. నేను అసలు ఇంత పెట్టాను ఎక్కువ తక్కువ అని కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి, ఓకేనా. ఫస్ట్ బ్లూ చూపిస్తాను. ఇది పింక్ అండ్ బ్లూ అనమాట. సో పింక్ అండ్ బ్లూ ఇలా వచ్చింది. మొత్తం కింద పెద్ద బార్డర్ వచ్చి ఇలాగా జరీ వర్క్లా వచ్చిందనమాట. చాలా బాగుంది, మంచి షైన్ ఉంది. దీన్ని ఏమంటారంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు కదా. ఇది లెహంగా కింద కన్వర్ట్ చేద్దామని చెప్పి సో మంచిగా వచ్చింది చీర అయితే. మొత్తం ఇలా బుటీస్ వచ్చాయన్నమాట శారీ మొత్తం. సో ఇది సిల్వర్ కలర్ బుటీస్ అనమాట. ఇది సిల్వర్ కలర్లోనే ఉంది ఇదంతా కూడా, పైన బార్డర్ అదంతా. సో ఇది బ్లౌజ్ ఇచ్చారు, ఇలా బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం సేమ్ బుటీస్ అట్లనే వచ్చాయి. సో ఇది ఏమో చెంగు సో ఇది చెంగు, సేమ్ చెంగులాగే బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా ఇంకా అనిపిస్తుంది. ఇది బ్లౌజ్ పీస్. సో ఇది చెంగు దగ్గర కొంచెం బుటీస్ డిఫరెంట్గా వచ్చాయి అనమాట ఇలా. సార్ నేను ఇది ఎంత కొన్నాను తెలుసా, 350 రూపీస్కి కొన్నాను అనమాట ఇది. సో అక్కడ బార్గెనింగ్ చేయడానికి అయితే అస్సలు లేదు ఆప్షన్, ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల అనుకుంటా ఒకటే ఫిక్స్ అని పెట్టేశారు. సో నేను ఈ శారీ మాత్రం 350 రూపీస్కి కొన్నా. సో నో డ్యామేజ్ ఏం లేదు. ఒకసారి నేను అక్కడ చెక్ చేసి తీసుకున్నా. సో అది విషయం. శారీ అయితే ఇట్లా ఉంటుంది, టిష్యూ శారీ అంటారు కదా. అంటే ఒకసారి అయితే శారీ కింద కట్టుకోవచ్చు. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టిష్యూ క్లాత్ కూడా ఏంటంటే చాలా మంచి క్వాలిటీగా ఉందన్నమాట. సాఫ్ట్గా అలా ఉంది, మరి హార్డ్గా అట్లా లేకుండా. సో ఇది ఒకటి. ఇంకో శారీ చూస్తా. సో ఇది ఇంకొక శారీ అనమాట. ఇదేమో మంచి పెద్ద బార్డర్ వచ్చి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇది లెమన్ అంటారు కదా, లెమన్ కలర్. ఇది పండిపోయిన నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. దీనికి పైన ఏమో బార్డర్ ఇట్లా వచ్చింది. పైన బార్డర్ కూడా పెద్దగా ఉంది. సో లోపల అంతా ఏంటంటే సేమ్ ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా మంచిగా షైన్ అవుతుంది నైట్ టైం కదా. ఇంకా అక్కడ జిగ్ భలే అనిపించింది. సో ఇది కూడా నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేద్దామని తీసుకున్నా. దీనికైతే చంగు అదంతా మంచిగా రాలేదు. నేను ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యే తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేస్తే వాళ్ళు అక్కడ మీరే తీసుకోవాలి, బాగున్నా బాగోకపోయినా, మీకు నచ్చకపోయినా అని చెప్పారనమాట. లేదా తీసుకోవద్దు అనేసారు. అట్లా ఉంటాయి కొన్నిసార్లు. ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మొత్తం బాగుంది, బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో బాటిల్ గ్రీన్ అనమాట బార్డర్ అదంతా. చెంగు మాత్రం మంచిగా ఏం లేదు, ఇట్లా వచ్చింది జస్ట్ ఇది ఇంతే. ఇది కూడా నేను లెహంగా కింద కన్వర్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. బికాస్ నా దగ్గర లెహంగాస్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవు లెహంగాస్. సో లెహంగా తీసుకుందామన్న థాట్లో తీసుకున్నాం అనమాట. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ పిస్తా గ్రీన్ వచ్చి రెడ్ బార్డర్ రావడం, సో అట్లాంటివి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. బట్ నా దగ్గర ఈ కలర్ లేదు. సో గ్రీన్ అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. మంచి బాటిల్ గ్రీన్ తీసుకొని దుప్పటా వేద్దాం అనుకున్నా. సో ఈ బార్డర్స్లో కూడా డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ బార్డర్ బాగా నచ్చింది, ఫ్లోయిగా అనిపించింది. సో ఈ బార్డర్ తీసుకున్నాను అనమాట నేను. సో ఈ ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ పడింది. సో 550 రూపీస్కి నేనైతే మంచి శారీ తీసుకున్నా, వితౌట్ డ్యామేజ్ ఏం లేదు. బట్ ఇది ఎలా వస్తుంది ఏంటో తెలీదు. ఇది కూడా అంతే, వన్ టైం ఒకసారి శారీ కట్టేసుకొని మంచిగా లెహంగాకైతే స్టిఫ్ ఉంటే మంచిగా గేరాలంతా బుట్ట బొమ్మలా అనిపిస్తాం అనమాట. నాకు అట్లా అనిపించి తీసుకున్నా ఇది.
సో ఇంకోటి చూపిస్తా. సో ఇది ఇంకొక శారీ అనమాట, పర్పుల్ ఆరెంజ్ కాంబినేషన్లో. యాక్చువల్గా ఇలాంటి కాంబినేషన్ మా ఇంట్లో లేదనమాట, మమ్మీకి కూడా నాకు కూడా ఇద్దరికి లేదు. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో కొంచెం వర్క్ వచ్చి మొత్తం ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ అండ్ ఇది బాగా హైలైట్ చేసింది. నాకు ఎందుకు ఇది చూడంగానే బాగా అనిపించింది అనమాట. దీని ప్రైస్ కూడా 550 అనమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. వన్ టైం అలా యూజ్ చేయొచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో నాకు ఇది కూడా బాగా అనిపించింది. పైన బార్డర్ అంతా ఇట్లా వచ్చి ఆ శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ అంటారు కదా, సో అట్లా ఉందన్నమాట. కొంచెం వెయిట్ ఉంది శారీ. సో లెహంగాకి అయితే మంచిగా స్టిఫ్గా ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నా. ఇది కూడా లెహంగా పర్పస్ మీదే తీసుకున్నాను అనమాట. సో మూడు కలర్స్లో తీసుకున్నా. దీనికి మాత్రం ఇదేంటిది చెంగు అంటారు కదా, సో ఈ చెంగు మంచి పర్పుల్ కలర్లో వచ్చి గోల్డెన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఆ రెండు శారీస్ కంటే కూడా ఇది మంచిగా హెవీగా అలా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ ఇలా వచ్చింది అనిపిస్తుందా, బాగుంది. చీర మాత్రం సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ బాగుందన్నమాట. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ కెమెరా అంత బాగా క్యాచప్ చేస్తుందో లేదో తెలీదు. మొత్తం పికాక్స్ అనమాట, శారీ మొత్తం పికాక్స్. చూడండి, పీకాక్స్ వచ్చి మంచి డిజైన్ వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాం, చూడండి ఎంత బాగుంది కదా. సో కాకపోతే అక్కడ ఏంటంటే అసలు నో బార్గెనింగ్ అండి బాబు, అదొక్కటే నాకు ఇరిటేషన్ వచ్చింది. అసలు నాకు బార్గెనింగ్ చేసే అంత స్కిల్స్ ఏం లేదు. ఏదో వాడు 100 రూపాయలు అంటే నేను 80కి ఇచ్చేయండి 90కి ఇచ్చేయండి అనే బ్యాచ్, మరి 50-40కి అయితే అడగను. బట్ అలాంటివి కూడా అక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అనమాట. మేము 4:30కి అలా రీచ్ అయిపోయాం. బట్ అయినా సరే అసలు అవ్వలేదన్నమాట. ఇసుకేస్తే రాళ్ళంత జనాలు అంటారు కదా, అట్లా ఉంది. సో అందుకే చాలా ఇరిటేట్ అయిపోయాం మేమైతే. సో అందుకే ఫాస్ట్గా చేతికి ఏం దొరికిందో అది కావాలా వద్దా అంటే ఎక్స్ట్రా షాపింగ్ ఏం చేయలేదు, ఎక్కువ తక్కువ కొంచెమే తీసుకున్నాం అనమాట. బికాజ్ ఆ క్రౌడ్కి అలా అయిపోయింది. శారీ తీసుకున్నాం కదా అని చెప్పి బ్లౌజులు కూడా చూసామన్నమాట. అంటే రంజాన్ కదా, సో మంచి కలెక్షన్ వస్తుంది అని అన్నట్టుగా మేము ఇమాజిన్లో వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బిస్కెట్ అయింది. సో నేనైతే కొన్ని వర్క్ బ్లౌజులు తీసుకున్నాను అనమాట, అవి చూపిస్తాను. 3 తీసుకున్నా. ఈ 3 కూడా ఒక స్టోరీ ఉంది. ఈ 3కి ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నాయి, అయినా మళ్ళీ నేను బ్లౌజెస్ తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి డిజైన్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో వీటికి కూడా పెద్ద స్టోరీస్ నడిచి యాక్చువల్గా అక్కడ అదే టైం వేస్ట్ అయ్యిందని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఒక మంచి రాణి కలర్ అంటారు కదా, అదనమాట. ఇలా అయితే వర్క్ వచ్చింది. సో హ్యాండ్స్ ఒక్కటి ఫుల్ చేశారు, బ్యాక్ అదంతా నాకు ఏం చేసినట్టు అనిపించలేదు అనమాట. సో మొత్తం స్టోన్స్ అంటించేసారనమాట. నాకు ఇంత జిగెల్ అంటే గుండె దడొస్తుంది. అంటే అంతా నాకు స్టోన్ వర్క్ ఇష్టం ఉండదు అనమాట. క్లాత్ అయినా లేదా పూసలు ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటివి బాగుంటాయి. బట్ వీళ్ళందరూ ఒకే దగ్గర ఇట్లానే ఉన్నాయి. ఇంకా సరే ఎలాగో నాకు ఈ కలర్ దొరకట్లేదు అనమాట. బట్ ఇంకా ఆప్షన్ లేక తీసుకున్నా. ఇదేమో బ్యాక్ నెక్ చూడండి ఎంత సింపుల్గా ఇచ్చారు. హ్యాండ్స్ మాత్రం ఫుల్ హెవీగా. ఇది వచ్చేసి ఫస్ట్ నాకు 1600 రూపీస్ చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చేసింది, ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బేసిక్గా ఈ బ్లౌజ్ ఫస్ట్ తీసుకున్నాం అనమాట. ఇదైతే 800కే ఇచ్చాడు. తర్వాత ఇది వెళ్తే 1600 చెప్పాడు. నేను ఆ ప్రైస్ అడుగుతున్నా, మీకు కలర్ కాంబినేషన్ ఉంది కదా చూపిస్తా. నాకు యాక్చువల్గా దీని మీద బ్లౌజ్ ఉందన్నమాట, అది బాగా బ్లౌజ్. సో బేసిక్గా ఇది పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట. ఈ పట్టు శారీ మీద బ్లౌజ్. బట్ ఏంటంటే ఇది స్టిచ్చింగ్ సరిగ్గా లేదు, నాకు అన్కంఫర్టబుల్గా అసలు నచ్చనట్టుగా ఉంది. ఈ శారీ చాలా ప్రైస్ పెట్టి కొన్నాం అనమాట మా చెల్లి మ్యారేజ్కి. బట్ నాకు టైలర్ అతను అంటే ఒకేసారి వెడ్డింగ్కి ఇచ్చేసాం కదా, ఇది మా చెల్లి సైజ్ పెట్టి కుట్టారో మరి ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే బికాజ్ మా చెల్లి సైజ్ కూడా సెట్ అవ్వట్లేదు, దానికి ఇచ్చేద్దాం కాంప్రమైజ్ అయిపోయి అని కూడా. బట్ కప్స్ అవన్నీ రిమూవ్ చేసినా నాకు అసలు సెట్ కాలేదు ఈ బ్లౌజ్. దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ శారీ అయితే కొని 1.5-2 years అవ్వస్తుంది, ఒక్కసారి కూడా కట్టలేదు. అంత మనీ పెట్టి కుట్టించుకొని కొని తర్వాత కూడా ఒకసారి కూడా యూజ్ చేయలేదు కదా. సో ఇది ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా. లైట్గా అయితే కలవలేదు, మీకు కనిపిస్తుంది కదా, బికాస్ దీంట్లో గోల్డెన్ షేడ్ కలిసి ఉందనమాట. మేము చాలా షాపులు వెతికాం బట్ కనిపించలేదు. సరే ఫైనల్గా ఇది ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుదాం అన్నట్టు కాంప్రమైజ్ అయ్యా. హ్యాండ్స్ అయితే ఏం కనిపించదు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అని నేను అనుకున్నా. బట్ వీడు 1600 అని అక్కడ డిస్కషన్ అనమాట. వరే బాబు నాకు వద్దురా నీ బ్లౌజ్, మేము వేరే షాప్కి వెళ్తామన్నా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు, ఇట్లా ఎందుకు వస్తారు, అక్కడ క్వాలిటీ వేరు ఇక్కడ క్వాలిటీ వేరు, అన్ని క్వాలిటీస్ ఒకటేనండి. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, లిటరల్ చెప్తున్నారు. అన్ని క్వాలిటీస్ ఒకటే, సేమ్ డిజైన్స్ కూడా ప్రతిసారి రిపీట్ అవుతుంది. నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. బట్ ఫైనల్గా తీసుకున్నాం కదా, ఇంకా బ్లౌజ్ అయితే సెట్ అవ్వట్లేదు కదా, ఇంకా తీసుకొని ఏదో ఒక్కసారైనా కడదాం అన్నట్టుగా 800 రూపీస్ పెట్టి తీసుకున్నాయి బ్లౌజ్.
సో వర్త్ ఇట్టా కాదా అనేది నాకు ఇది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసి చెప్పండి. బికాజ్ ఇప్పుడు ఇదంతా చాలా తక్కువకి వచ్చేస్తుందేమో అని అనిపించింది. నాకు నచ్చకపోయినా ఇంకా తీసుకున్నా, మా చెల్లి బలవంతం మీద తీసుకున్నాను నేనైతే లిటరల్గా. సో అది ఇది ఈ బ్లౌజ్ స్టోరీ. సో ఇంకొక బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇది మంచి కాఫీ కలర్ బ్లౌజ్ అనమాట. శారీ ఉంది ఆల్రెడీ. దీని వర్క్ చూపిస్తాం. ఇది మంచి కాఫీ కలర్ వర్క్ అనమాట. సో దీని డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. హ్యాండ్ అనమాట ఇది. నేను కొంచెం డిఫరెంట్గానే తీసుకున్నాను అని అనిపించింది. అక్కడ ఏంటో నాకు అన్నీ ఒకేలాగా అనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అండి, లిటరల్గా చెప్తున్నా కదా. నాకు ఈ కలర్స్ దొరకడానికే 2 hours పట్టింది. బికాజ్ ఇంత మంచి కలర్స్ అక్కడ లేవన్నమాట. అన్ని లక్కో కలర్సే ఉన్నాయి, అంటే రొటీన్ కలర్స్ అనమాట. గ్రీన్ అది ఇది అంతే. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా. బ్యాక్ నెక్ చాలా సింపుల్ అనమాట. అసలు ఏం లేనట్టు చేశారు లిటరల్గా. హ్యాండ్స్ ఒక్కటే హైలైట్ చేశారు, ఎందుకంటే ఇదే కనిపిస్తుంది అనుకుంటా. ఇది ఒక్కటే చేశారు. సో దీనికి ఏంటంటే గోల్డెన్ ఇది జరీ ఇచ్చారు అంతే. ఆ జరీ కూడా స్ట్రాంగ్ ఏమి ఇవ్వలే, ఏదో అటు ఇటు ఒక్కటి వేయాలి అన్నట్టు వేశారు. వర్క్ అయితే చెప్తున్నా కదా, అస్సలు హ్యాపీ లేదు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే యాక్చువల్గా ఇది శారీ బ్లౌజ్ అనమాట. ఇది అప్పట్లో నేను మా మిషన్ ఆమెకి చెప్పాను అనమాట, నాకు ఇంత షార్ట్ హ్యాండ్స్ వద్దండి, కొంచెం పెద్దగా పెట్టండి అంటే ఆమె ఏమో అది ముసలోళ్ళు వేస్తారు. అప్పటికే అంత ట్రెండ్ కాదనమాట. 3 years అయిపోయింది ఇది. 3 years అయిపోయింది. ఆమె ఏమో లేదు ఇట్లానే బాగుంటుంది అది ఇదని, ఎందుకు పెద్ద హ్యాండ్స్ బాగోదని చెప్పి కట్టింది. అప్పుడేమో ఇది ట్రెండ్, ఇప్పుడేమో ఇది బిస్కెట్. దట్టు ఏంటంటే నాకు పట్టం కూడా పట్టట్లా. ఈ శారీ వచ్చేసి నేను 25,000 పెట్టి కొన్నాను అనమాట. అంతేనా? 25,000 రూపీస్ పెట్టి కొన్నా. ఏదో మా గృహప్రవేశం ఏదో ఉండే అప్పుడు కొన్నామన్నమాట. బట్ ఇది అసలు ఫస్ట్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో నెక్ మంచిగా ఆమె డిజైన్ చేసి ఇచ్చారు. ఇదైతే నేను వర్క్ చేయించాను. ఏదైనా ఉంది నా వర్క్ బ్లౌజ్ అంటే ఇంకొకటి ఇది సెకండ్ వన్ అనమాట. సో ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చేశారు. సైడ్కి అనమాట ఈ జిప్పు నాకు. సో హ్యాండ్స్ ఒకటే నాకు నచ్చలేదు. సో ఇప్పటికి కూడా లావ్ అయ్యా నేను. అందుకే సరే ఆప్షన్ కింద ఆ శారీని చూస్తుంటే ఏడుపు వస్తుంది అనమాట. అంత పెట్టి కొన్నాం, ఒక్కసారి కూడా వాడట్లేదు అని చెప్పి. సో ఇంకా ఇది కూడా కొంచెం కలిసింది. ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి చాలా టైం పట్టింది, 2 hours పట్టింది అనమాట. ఫైనల్గా అయితే ఇది తీసుకున్నా. శారీ మరీ కలవకుండా అయితే ఉండదులే అన్నట్టుగా. ఇది వర్క్ అయితే ఇట్లా వచ్చింది. ఇది కూడా 800 రూపీస్ పెట్టి కొన్నాను. ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది మంచి పింక్ అంటారు కదా, పింకీ యాక్చువల్గా బనారస్ అండ్ నెట్ శారీస్ ఉంటాయి కదా. సో అప్పట్లో నా దగ్గర ఒక శారీ ఉందన్నమాట. అది కూడా హార్డ్లీ 1 time కట్టుకున్నట్టున్నా అంతే. దాని మీద బ్లౌజ్ కూడా మరీ చిన్న హ్యాండ్స్ అనమాట. అప్పట్లో అదే కదా ట్రెండ్. బట్ అది నాకు నచ్చలేదు. సరే ఇది సెట్ అవుతాను కదా అని చెప్పి తీసుకున్నా. నాకు ఇది మాత్రం కొంచెం ఎక్కువ ప్రైజే పడింది. సో దీనికి ఎంత పడిందంటే 1000 రూపీస్ పెట్టాను అనమాట. హ్యాండ్ బాగా మంచిగా హెవీగా వచ్చింది. సో నాకు అక్కడ ఏమర్థమైందంటే ఎంత ఎక్కువ డబ్బులు పెడతామో అంత మంచి క్వాలిటీ వస్తుంది అని అయితే నాకు అర్థమైంది. ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్. నెక్ కూడా ఇది నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే మరీ అసలు వర్క్ లెస్ లాగా అట్లా లేదు. ఇప్పుడు నేను చూపించిన రెండు కూడా సేమ్ లా ఉంది కదా, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి కదా. కొంచెం ఎక్కువ వర్క్ వచ్చి అట్లా వచ్చింది. కానీ నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. సో మీరు కొంచెం కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మంచి బ్లౌజులు ఎక్కడ దొరుకుతాయి అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో అది నాకు యూజ్ అవుతుంది అందుకని. ఈ కలర్ అయితే మంచిగా, అంటే నా దగ్గర కొంచెం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ ఉందన్నమాట. ఎప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటాం కదా, అప్పుడు కడదాంలే అన్నట్టుగా దాని మీద కూడా ఇది సెట్ అయింది. అంటే ఒక 2-3 శారీస్ ఉన్నాయి అట్లా ఇమాజిన్లో తీసుకున్నాను అంతే తప్ప కలర్ పర్టికులర్గా తీసుకోవాలి. బట్ దీనికైతే ఇది అన్నిటికంటే ఫస్ట్ బ్లౌజ్, అందుకే నేను 1000 రూపీస్ పెట్టా. బట్ నాకు ఇది హ్యాపీగానే అనిపించింది వాటితో కంపేర్ చేస్తే. సో ఇది ఓవరాల్గా ఇది బ్లౌజ్ సెక్షన్ అనమాట. ఇప్పుడు కొన్ని చిన్న బ్యాగులు అవన్నీ తీసుకున్నా, అవన్నీ చూపిస్తాను. సో ఈ బ్యాగ్ తీసుకున్నాం అనమాట. ఇది ఎంత క్యూట్గా ఉందో మా బాను తీసుకుంది అనమాట. ఈ బ్యాగ్ మీరు చూసారు కదా, అస్సలు బార్గెనింగ్ చేయడానికే లేదండి. ఎంత ఇరిటేషన్ వచ్చేసిందో నాకైతే. అంటే అట్లాంటి షాప్స్ దగ్గర కూడా బార్గెనింగ్ చేయకపోతే మన స్కిల్స్ ఎక్కడ బయట పెడదాం చెప్పండి మీరైనా కదా. అసలుకే నా అలాంటి వాళ్ళు నేర్చుకోవాలి కొంచెం. అంటే లేదు సరే. దాంతోపాటు ఒక చిన్న పౌచ్ కూడా ఇచ్చారు. దీనికి కూడా ఎంత క్యూట్గా డెకరేషన్ చేశారు. సో ఇదైతే మొత్తం ఫ్యాబ్రిక్ అనమాట. సో వెనక జిప్ ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో 200 లాగే ఉంది. మనం 200 పెట్టి 5000 ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అట్లనే ఉందన్నమాట. 200 బ్యాగ్ లా ఉంది. సో వర్త్ ఇట్ అనమాట, కొనుక్కోవచ్చు.
సో జస్ట్ ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అవుతుంది కదా, ట్రెండ్ అవుతున్నప్పుడు ట్రెండీగా వాడేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఎక్కువ రఫ్ అండ్ టఫ్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఏం పెట్టుకోకూడదు. ఇదేంటంటే సువ్వలాగా, ఇది కూడా స్ట్రాంగ్గానే ఉందన్నమాట, అంత వీక్గా ఏం లేదు, కొంచెం క్యారీ చేసేలాగా ఉంది. మళ్ళీ ఇది సైడ్కి కూడా ఇట్లా పెట్టుకోవడానికి కూడా ఉంది, బాగుంది. 200 ఇది. దీంతో పెద్ద బ్యాగులు అట్లా కొన్ని చూసాం కానీ బట్ ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు, అంత వర్తి ఏం కాదనిపించింది అనమాట. ఇదైతే కొంచెం బాగుంది కదా అన్నట్టు తీసుకున్నాం. నాకు 200 కూడా వేస్ట్ అని అనిపించింది, బట్ ఇంకా 200 కూడా ఎక్స్పెక్ట్, అది కూడా ఇవ్వకపోతే ఇంకా బ్యాగ్ రాదు కదా మనకి, అందుకే తీసుకున్నాం. అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే ఈ బ్యాగ్లేనండి. 2 కలిపి 150 రూపీస్కి కొన్నాము. 2 150కి ఎందుకు కొన్నామంటే మేము వెళ్ళేటప్పుడు ఊపుకుంటూ పోయినాం అనమాట, బ్యాగులు ఏం పట్టుకోపోకుండా. సో ఊపుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మోస్తాం కదా మూటలు, 1 2 అయితే ఓకే, ఒక 4 మూటలు అయిపోయేటప్పటికి ఏంటంటే మేమేదో ఇది చేయడానికి, యుద్ధం చేయడానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఈ బ్యాగ్స్ తీసుకునే అతను చాలా ముసలాయన అనమాట. పాపం మా మమ్మీకి అయ్యో అనిపించి ఆయన దగ్గర బ్యాగ్ తీసుకుంది. బేసిక్గా మేము ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఉమెన్ వర్క్ చేస్తున్నా, కొంచెం ముసలోళ్ళు వర్క్ చేస్తున్నా సరే మేము వాళ్ళ దగ్గరే 90% 99% తీసుకుంటాము. బట్ ఈ బ్యాగ్స్ తీసుకునేటప్పుడు 100 రూపీస్ చెప్తే ఆయనే మాకు వద్దు బ్యాగ్ అన్నా సరే తీసుకోండి, 2 150కి తీసుకోండి అని ఇచ్చేసాడు అనమాట. ఇచ్చినప్పుడు మేము అప్పుడు స్నాక్స్ తింటుండే, స్నాక్స్ కూడా ఆయనకి ఇచ్చేసాం కొంచెం. సో అట్లా అంటే మనం తక్కువగా తీసుకున్నామన్న ఫీలింగ్ రాకూడదు, సేమ్ ఆయన తక్కువకి ఇచ్చాడన్న ఫీలింగ్ రాకూడదు, సేమ్ టైం మనం ముస్లిం దగ్గర దౌర్జన్యం చేసి తీసుకున్నామన్న ఫీలింగ్ రాకుండా. సో అట్లా అయింది. సో ఈ 2 బ్యాగ్స్ ఆయనకి సేల్ అయిపోయాయి అనమాట. సో మేము తీసుకునేటప్పుడు ఆయన దగ్గర 6 బ్యాగ్స్ ఏమో ఉన్నట్టున్నాయి అంతే. సో ఈ 2 మంచిగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. ఫుడ్ క్యారీ అదే కదా, సో మా మమ్మీ ట్రావెల్ ఎక్కువ చేస్తారు కాబట్టి సో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ట్రావెలింగ్కి ఒక్కొక్క బ్యాగ్, అలాగే బోల్డ్ ఎన్ని బ్యాగులు ఉన్నాయి. ఇంటి నిండా బ్యాగులు అయిపోయాక మా మమ్మీ పెట్టుకుంటారు బ్యాగుల షాప్ ఒకటి, అట్లుంది మా పరిస్థితి. సో ఇంకా చిన్న చిన్నగానే చూపిస్తాను. ఇది చూసాక కామెడీగా ఉంటుంది, నవ్వుకోకండి, నిజంగానే కామెడీగా అనిపించింది నాకు. మా చెల్లికి ఇలాంటివి వాళ్ళ ఊర్లో తిరునాళ్ళు జరుగుతాయి కదా, సో అట్లాంటి దగ్గర మా చెల్లి ఇట్లాంటివి కొనుక్కుందనమాట. సో కొనుక్కున్నప్పుడు అంటే కొన్నే కొనుక్కుందంట. మేము రోడ్డు పైన వెళ్తుంటే ఆ షాప్ అమ్ముతున్నారు అనమాట. ఇవి 6 పీసెస్ వచ్చి 100 రూపీస్ అంటే బాగున్నాయి తీసుకుందా అని చెప్పి తీసేసుకుంది మా చెల్లి. సో బాగుంది, నాకు క్యూట్గా ఉంది. యాక్చువల్గా నా దగ్గర కూడా నేను తీసుకున్నాను కానీ అది తీసుకెళ్ళి అటువంటి ఫిష్ ట్యాంకర్లో పడేసాను, మీకు కనిపిస్తుందా? సో ఫిష్ ట్యాంకర్లో అక్కడక్కడ ఒకటి పడేసాను అనమాట. గ్రీన్ తీసుకున్నా కంప్లీట్గా. సో దీంట్లో ఒక 2 3 కలర్స్ తీసుకుంది మా చెల్లి. ఇది ఒకటే ఫ్లవర్ ఉంటుంది. సో ఇది రెయిన్బో కలర్స్. సో అట్లా వాళ్ళ దగ్గర కొంచెం షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువ షెల్ఫ్స్లో సరిపోయిద్ది అని చెప్పి సో ఇన్ని తీసుకుంది. 100కి 6 అంటే వర్త్ ఇట్టే కదా. సో ఇదేనండి చార్మినార్ షాపింగ్. చూసారు కదా, నేనైతే కొంచెం నాకు తగ్గింది అనిపించింది. అంత దూరం వెళ్ళి బార్గెనింగ్ లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పింది ఏంటో షోరూమ్ లాగా ఫిక్స్ రేట్లా చెప్తున్నారు. సో నాకు అస్సలు మాదిరి కదా, అదైతే అసలు నచ్చలేదన్నమాట. ఎందుకంటే స్కిల్స్ అన్ని బయట పెట్టేది అలాంటి మూమెంట్స్లో, అదే లేదు అన్నప్పుడు అంత బోరింగ్ అనిపించింది అనమాట నాకు షాపింగ్ అయితే. దట్టు అంతమంది క్రౌడ్, అబ్బా రంజాన్ టైంలో ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది నాకు. సో అది విషయం. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారుగా, కొంతమంది దున్నపోతులు దాన్ని డిస్టర్బ్ చేయడానికి. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, ఎందుకు కొడతారా అలాగా? ల్యాప్టాప్కి ఎంతకాలం కొడతారా? స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, అందుకే ఈ సాఫ్ట్వేర్ దొబ్బింది, నీ చిప్పు దొబ్బింది చెత్తగాడివి. సో చూసారు కదండి చార్మినార్ షాపింగ్. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.